ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై భాజపా సర్జికల్ స్ట్రైక్స్ 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు కుట్ర. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు మోదీ, అమిత్ షా యత్నాలు. రిజర్వేషన్ల వ్యవహారంపై భారస వైఖరిని వెల్లడించాలి. పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తాను సీఎం రేవంత్ రెడ్డి. భారసాకు ఒక్క సీటు రాదు, 2 చోట్ల 2వ స్థానం, మిగిలిన వాటిల్లో 3వ స్థానమే. మీడియా తిష్టగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయాన్ని పెంచాలన్న వినతిని ఈసీకి పంపాం. ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,000 మంది నమోదు. సర్కారు గర్వం దించాలి. తెలంగాణలో భగ్గుమంటోంది. ధర్మాన్ని గెలిపించండి. బోర్లు ఎండుతున్నాయి, ట్యాంకర్లు వస్తున్నాయి. నాగర్ కర్నూలు సభలో భారత అధినేత కేసీఆర్. గ్యారంటీలు అమలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా? భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. రుణమాఫీపై భారత కాంగ్రెస్ నేతలు డ్రామాలు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర. ఆర్ఎస్ఎస్ మనువాద విధానాన్ని అమలు చేస్తున్న బీజేపీ. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. 2025 నాటికి దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం. రిజర్వేషన్ మొత్తం ఎత్తివేయాలని వారి సిద్ధాంతం. అదే జరిగితే కార్పొరేట్ల ముందు దళితులు, గిరిజనులు, ఓబీసీలు కట్టు బానిసలే. రైతులకు మళ్లీ గోస ఎందుకు? మళ్లీ బోర్లు, నీళ్ల ట్యాంకులు, బిందెలు ఎందుకు వచ్చాయి? కోతలు పూర్తయిన 20 రోజులైన ధాన్యం కొనే దిక్కులేదు. కేసీఆర్ భోజనం చేస్తున్నంత సేపట్లో 2 సార్లు కరెంటు పోయింది. ఈ బాధలన్నీ ఎందుకు వచ్చాయి? మీ తరపున నిలబడి ప్రభుత్వం మెడలు వంచే బలం ఇవ్వండి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలిపించాలని పిలుపు. సీఎం రేవంత్ రెడ్డికి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాను ఫైర్. నాగర్ కర్నూలు రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్. ఎన్నికల ముందు అభయహస్తం, ఎన్నికలు అయ్యాక భస్మాసు రాస్తారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. 100% కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అసాలే వెల్లడి. జగన్ ఇస్తున్న మాట, ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తానని హామీ. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో 2024 విడుదల చేసింది. బీసీ, ఎస్టీ, ఎస్సీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్. మూలవాసులైన వారి రిజర్వేషన్ల తొలగింపున కుట్ర. 1990లో మండవ కమిషన్ వ్యతిరేక ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ నాయకత్వం. 2025 నాటికి భారత్ను మతరాజ్యం మార్చడమే ఆ సంస్థ లక్ష్యం. 3/200 మెజార్టీకి బీజేపీకి 400 సీట్లు అడుగుతుంది. అప్పుడు రాజ్యాంగాన్ని మార్చే మనుధర్మం. ఈ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి. దీనిపై కేసీఆర్ వైఖరి ఏమిటి? నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి 2వ స్థానం. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 సీట్లు ఖాయం. దక్షిణాన ఇండియాకు 100కు పైగానే. పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టులోపు రుణమాఫీ. 6 గ్యారంటీలు అమలైనట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటారు, లేదంటే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా? రోజు వేదిక మీరే నిర్ణయించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు అన్ని డ్రామాలు. మోదీకి ఓటేస్తే వినాశనమే. రాష్ట్రంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ బీజేపీలకు ఎన్నికలు కర్రుకాల్చి వాత పెట్టాలి. నగర్ కర్నూలు రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత. ఈ స్మార్ట్ కేసీఆర్. ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో గులాబీ నేత ఖాతాలు. పాలమూరులో భోంచేస్తున్న కరెంటు కట్. విద్యుత్ కోతలపై ప్రభుత్వం విమర్శలతో ట్వీట్. కరెంటు కట్ అసత్య ప్రచారం మంత్రి భట్టి. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై సర్జికల్ స్ట్రైక్స్. రిజర్వేషన్ రహిత భారత్ కోసం బీజేపీ ప్రయత్నాలు. కార్పొరేటర్లు కట్టు బానిసలుగా మార్చేందుకు కుట్ర. ఓబీసీ లెక్కలు చారిత్రాత్మక అవసరం. బీజేపీ వికృతి గేడులో భాగమే 400 సీట్లు. రిజర్వేషన్ రద్దుపై మోడీ, అమిత్ షా ఎందుకు స్పందించారు? కాంగ్రెస్ ఆస్తులు గుంజుకుందంటూ దుష్ప్రచారం. భార్య ఆస్తిని కూడా భర్త వాడుకునే అవకాశం లేదు. బీజేపీ రిజర్వేషన్ల రద్దుపై బీఆర్ఎస్ వైఖరి కేసీఆర్ చెప్పాలి. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ ఓటు వేయండి, వాటిని రద్దు చేయాలంటే బీజేపీకి ఓటు వేయండి. సీఎం రేవంత్ రెడ్డి. మోదీ నోట అబద్ధాల పాట. ఇలాంటి ప్రధాని ఉండటం మన దురదృష్టకరం. కరెంటు కోతలు బాధాకరం. రైతులు, కార్మికులు ముంచిన కాంగ్రెస్. బతుకులు నాగం చేసిన బీజేపీని బలపరచొద్దు. దక్షిణాదినే కాదు, ఉత్తరాదిని కూడా మోదీ ఉత్తకుమారుడే. బీజేపీకి 400 సీట్లు కాదు, 300 కూడా దాటు. రేవంత్ మోసం పార్ట్ 1 అయిపోయింది, ఇప్పుడు మోసం పార్ట్ 2 మొదలు పెట్టారు కేటీఆర్. ప్రశ్నించే వరకు అవకాశం ఇవ్వండి, అందరినీ గెలిపించండి. సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మహమ్మద్ జహంగీర్. రాజకీయ కన్సల్టెంట్. చౌకగా లభిస్తున్న నిరుద్యోగ సేవలు, భారీగా నిధులు వెచ్చిస్తున్న పార్టీలు. మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా? రేవంత్ సర్కార్కు ఘోష్ కమిషన్ చొరక. బరాజ్ రక్షణకు చర్యలు తీసుకోండి. తక్షణం ఎన్టీఏసీకు లేఖ రాయండి. మధ్యంతర నివేదిక తెప్పించుకోండి. అన్నారం, సింధులపైన చర్యలు చేపట్టండి. సాగునీటి కార్యదర్శి ఘోష్ ఆదేశం. ఎందుకేయాలి బీజేపీకి ఓటు? మన కోసం తనలాడే నేను కావాలన్నా? గాయగత్తర్ మోదీ కావాలన్నా? పనికిరాని నినాదాలు ఇచ్చినందుక? ఒక్క హామీ కూడా నెరవేర్చినందుక? మన మెడికల్ కాలేజ్ ఇవ్వనందుక? చనిపోయింది 18 మంది. రైతు బీమా అందుకుంది అంతమంది. రేవంత్. మళ్లీ జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. మీడియాతో సీఎం కేసీఆర్. ఆదాయం పెంచుకుని రుణమాఫీ చేస్తాం. మొత్తం దోపిడీ చేయకుండా ఉంటే రుణమాఫీ సాధ్యమే. వనరులు పెంచుకోవడం, దుబారా తగ్గించుకోవడం అవసరం. ఇప్పుడు ఎలక్షన్ పెట్టిండ్రు, మళ్ళీ కేసీఆరే వస్తాడు. సర్కారును కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర. 22 మంది ఎమ్మెల్యేలతో వస్తే కేసీఆర్తో మాట్లాడమంటారు. ప్రజల్లో నమ్మకం లేని వ్యక్తి, ఆయన మాటలు ఎవరో నమ్ముతారు. అందుకే ఈ విషయం కేసీఆర్, కేటీఆర్ చెప్పలేదు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్